ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత ఈడీ కస్టడీపై ఆదేశాలను వెల్లడించింది ఢిల్లీ స్పెషల్ కోర్టు. మరో 3 రోజులు కస్టడీ పొడిగిస్తున్నట్లు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈడీ అధికారులు 5 రోజుల కస్టడీని కోరగా 3 రోజులకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంటర్పోల్ సమాచారం మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులు నగర శివార్లలో ఐడిఏ బొల్లారంలో ఉన్న పిఎస్ఎస్ మెడికేర్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 90 కిలోల మెపిడ్రిన్ ను సీజ్ చేశారు. దీని విలువ దాదాపు 9 కోట్ల వరకు ఉంటుందని తెలియజేశారు. బొల్లారం పరిధిలో గత 10 ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న కస్తూరి రెడ్డి సిగరెట్ ప్యాకెట్ల మాటున విదేశాలకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లోనూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రైడ్ చేసి లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మొహమ్మద్ తో పాటు ఆఫీస్ డేటా ఎంట్రీ ఆపరేషన్ వెంకటేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అన్న ఏసీబీ దాడులు అది మాకు ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లం అవుతుంది. నమస్కారం. దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి ఎకరా 28 గుంటలు దంతాలపల్లి గ్రామంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మహబాద్ ఆఫీస్కి ఎస్ఆర్ఓ ఆఫీస్కి మార్చి మొదటి వారంలో రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి 108 రూపాయలు అట్లా ఉంది. ఎస్ఆర్ఓ గారికి 200 రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది. సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. మొన్నటి రోజు వచ్చి మళ్ళీ అడిగాడు. ఎస్ఆర్ఓ తస్లీం మహమ్మద్ గారిని వచ్చి కలిస్తే ఆమె వెంకటి అని అవుట్సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు, అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పింది. అతను డీటెయిల్గా ఎంత చలన అవుతుంది, ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్ యార్డ్కి అనేది చెప్పింది. అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి 128 యార్డ్స్కి 150 చొప్పున 19,200 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ తస్లీమా మహమ్మద్ మరియు అలేటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రుడ్డు చేస్తాము. అలాగే అతన్ని హరీష్ గారు ఇచ్చిన డబ్బులు అవుట్సోర్సింగ్ పర్సన్ అయినటువంటి వెంకటేష్ గారి దగ్గర దొరికినాయి. ఆ అమౌంట్తో పాటు దాదాపు 1,72,000 రూపాయలు ఒక 20 వ్యాట్స్
కూడా దొరికినాయి. అవి కూడా అన్అకౌంటెడ్ మనీ. ఈరోజు కలెక్షన్ అన్నమాట. అది అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది. దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారో ఇంకా రాసుకోలేదు, మేము నోట్ చేసుకుంటాం. ఇప్పుడు మేడ్చల్ జిల్లా కొంపల్లి ఇండిక్ ఇంటర్నేషనల్ పాఠశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నాకు దిగారు. ఫీజులు చెల్లించడం లేదని విద్యార్థులను బయటకు పంపించారని విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజుల కోసం విద్యార్థులను తల్లిదండ్రులను పీడిస్తున్న ఇండిక్ ఇంటర్నేషనల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు నాగేష్, ఏబీవీపీ మేడ్చల్ జిల్లా కన్వీనర్. ఈరోజు మేడ్చల్ జిల్లా కొంపల్లి ఆధ్వర్యంలో ఏదైతే సినీ ప్లానెట్ వద్ద ఉన్న ఇండిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగుతున్నటువంటి విద్యార్థులపై అగాత్యాల గురించి ఈరోజు ఏబీవీపీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థిని కేవలం 30,000 ఫీజు కట్టాలి అని చెప్పి స్టూడెంట్ని బయట గంట సేపు నుంచోబెట్టడం జరిగింది. అదే విషయంలో పేరెంట్స్ వచ్చి మాట్లాడితే పేరెంట్స్ ఇష్టానురహితంగా తిట్టడము, దాని తర్వాత పేరెంట్స్ని మేనేజ్మెంట్ బయటికి గెంటడం జరుగుతుంది. అదే విషయంలో ఏబీవీపీ వచ్చి మాట్లాడితే కూడా ఏబీవీపీని ఇష్టాను రాజ్యంగా ఏబీవీపీ గూన్స్ అని ఏబీవీపీని బయటకు గెంటడం జరిగింది. విద్యా సంస్థ ఇక్కడికి రావడానికి దీంట్లో కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం ఈయనకు ఒక కంపెనీలు ఉన్నాయి. షాద్నగర్లో ఒక కంపెనీ, ఈ మార్వాడి బిజినెస్ టైపు ఎడ్యుకేషన్ బిజినెస్ను ఈయన చూస్తున్నాడు. ఎడ్యుకేషన్ అంటే సర్వీస్ ఓరియంటెడ్. ఇది కంపెనీల లెక్క, లేకపోతే శ్రామికులను బెదిరించడం లెక్క, బెదిరించి శ్రామికులతోటి శ్రమ చేయించుకోవడం కాదు. ఇది అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ నడిపించాలి. ఓకే, 33,000 డ్యూ ఉంటే ఎంసీబీ బంద్ చేయించింది పిల్లోడికి. హోంవర్క్ సిస్టంలో రోజు వీళ్ళ ఎంసీబీ ఉంటుంది. ఈ ఎంసీబీ ఎందుకు బంద్ చేశారు, బుక్స్ ఎందుకు ఇవ్వలేదని ఆ బిఫోర్ డే నేను వచ్చి ప్రిన్సిపల్ మేడం ఎవరైతే క్లర్క్ ఫీజెస్ తీసుకుంటాడో, బాబు నేను ఇచ్చేదే 33,000. మహేశ్వరం నియోజకవర్గంలోని తక్కుగూడలో కోదేటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి దామోదర్ రాజనరసింహ, కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ నాయకులు కేఎల్ఆర్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. మెదక్ నియోజకవర్గం హవేలీ ఘన్పూర్ మండలంలోని పోచమ్మ రాల్ వద్ద ఏర్పాటు చేసిన జిల్లా బోర్డర్ చెక్ పోస్టును ఆర్టీఓ రమాదేవి తహసీల్దార్తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు నగదు, బంగారం, ఇతరాత్ర కానుకలు పంపిణీ చేసే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు లేకుండా భారీ ఎత్తున నగదు, బంగారం వంటివి తరలిస్తే వెంటనే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని తెలియజేశారు. కలెక్టర్ వెంట ఆర్టీఓ రమాదేవి, తహసీల్దార్ నారాయణ, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బాబు క్యాంపుకు చెందిన గోపీకృష్ణ నూరి దంపతులు కోరారు. బాబు క్యాంప్ నెహ్రూ బొమ్మ పక్కనే నివాసం ఉండే ఈ దంపతులు బయటకు వెళ్తుంటే తనపై లేజర్ లైట్లు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న మైనర్ యువకుడిపై చర్యలు తీసుకోవాలని, ఆ యువకుడికి మద్దతుగా వచ్చిన తన భర్తతో గొడవ పడిన వారిపై చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నూరి తెలిపారు. సాయంత్రం తన వద్దకు ట్యూషన్ కు వచ్చే ఆడపిల్లల పట్ల వికృత చేష్టలకు పాల్పడుతున్నారని, దాంతో తాను ట్యూషన్ చెప్పడం కూడా ఆపేశానని, తాను చదువు చెప్పే స్కూల్లో చదివే స్టూడెంటే ఇలా ప్రవర్తించడం తనకు మరింత బాధ పెడుతున్నట్లు బాధితురాలు నూరి అన్నారు. 40 మంది వచ్చేసారు. ప్రశాంత్ అంట ఎవరు నల్ల ఫుల్ హ్యాండ్ టీషర్ట్ వేసుకున్నాడు. సుమంత్ ప్రశాంత్ సుమంత్ అంట, జిషాన్ అట, అఫ్ఫాన్ చిన్న అబ్బాయి పేరు, సల్మాను, సదా, ఇక్కడ సందులో సమ్మయ్య, వీళ్ళందరూ కలిసి 5 నిమిషాల్లో గొడవకి ఇంటి ముందుకు వచ్చేసారు. మా ఇల్లు ఇక్కడే నెహ్రూ బొమ్మ ముందు. ఇట్లా గొడవ జరుగుతుంది. నేను నా భర్త ఇద్దరమే ఉన్నాము. అప్పుడులోపు మా తమ్ముడు ఇక్కడే ఉంటాడు, పాత పురుషుడు ఎదురుగా. మా తమ్ముడికి కాల్ చేస్తే తమ్ముడు వచ్చాడు, ఏంటి ఇట్లా అక్క మీద ఇట్లా మీరు గొడవకు వస్తున్నారంటే ఏం చేస్తారనేసి చెప్పుకోలేని బూతులు తిడుతూ మా తమ్ముడి మీద చేసుకున్నాను, నా భర్త మీద చేసుకున్నాను. ఆపడానికి వెళ్ళా నన్ను నువ్వే ఒత్తివే మాట్లాడడానికి. కానీ సల్మాన్ నోటుకొచ్చిన చెండాల భాష మాట్లాడుతున్నాడు. చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. ఈ గొడవ ఇవాళ జరిగింది కాదండి. నేను ట్యూషన్ చెప్పుకుంటా ఇంట్లో, నేను ఒక స్కూల్లో టీచర్ని. వీళ్ళు ఈ అఫ్ఫాను, ఈ జిషాను, ఈ పిల్లలు ఇంటి ముందు బండ్లు వేసుకొని తిరుక్కుంటూ ట్యూషన్లో ఉన్న వాళ్ళకి సైగలు చేయడం, చెప్పుకోలేని మాటలు మాట్లాడడం, ఏమన్నా అడిగితే మిమ్మల్ని కాదంటున్నారు. ఏం చేయాలని 4 నెలల నుంచి ట్యూషన్ కూడా మానిపించే పిల్లలు రావట్లేదు. ట్యూషన్ ఆపేసిన అయినా కానీ రెచ్చగొట్టడానికి ఇంటి ముందు వెళ్తూ ఈలలు వేయడం, సౌండ్లు చేయడము ఇట్లా చేస్తున్నారు. నిన్న రాత్రి ఇదంతా కాదని మా మీద వీళ్ళందరూ వచ్చి భయం వేసి కొట్టి చంపేస్తారని భయంతో చుంచుపల్లి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చా. సార్కి అన్నీ చెప్పినాం. సార్ ఇట్లా మేము ట్యూషన్ చెప్పుకుంటాం, ఇట్లా అన్ని డీటెయిల్స్ చెప్పిన. ఇట్లా అంటే ఆయన కంప్లైంట్ తీసుకొని ఇట్లా గొడవ రిపీట్ చేద్దాము, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పారు. 11:30 ఆ టైంకి మళ్ళీ సార్ చెప్పినా కానీ వీళ్ళు వినకుండా జిషాను ఇంకా ఎవరో ఇద్దరు బండ్లు వేసుకొని ఇక్కడిక్కడే తిరుగుతూ మమ్మల్ని భయపెడతన్నారు. ఏమనలేదు కానీ ఇంటి చుట్టూ మమ్మల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. నాకు, నా భర్తకి, నా తమ్ముడు కుటుంబానికి మాత్రం నాకు ఏం జరుగుతుందని నమ్మకం లేదు, భయం ఉంది. వీళ్ళు ఏ రాత్రిపూట వచ్చి ఏం చేస్తారో ఆల్రెడీ వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇట్లా చేస్తే ఎవరున్నారు మీ ముగ్గురు మమ్మల్ని ఏం చేస్తారని తమ్ముళ్ళు, అన్నలంట, పిన్నులంట, బాబాయిలంట మీద వచ్చేసి కొడుతున్నారు. కర్రలు అవి పట్టుకొని కూడా తిరుగుతున్నారు రాత్రులు. మాకు భయం వేస్తుంది సార్, దయచేసి మమ్మల్ని న్యాయం చేయండి. వీళ్ళు ఏ రాత్రి నాకు ఒక పాప ఉంది, 5వ తరగతి చదువుతుందండి, ఆడపిల్లనే. నేనే రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఈ చిన్న చిన్న పోరగాలతో భయపడుతున్నాను. నా బిడ్డ ఎట్లుంటుందో నాకు భయం వేస్తుంది. తీసుకెళ్ళి వేరే దగ్గర ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి మాకు న్యాయం చేయండి సార్, అంతే. కేరళ రాష్ట్రంలోని ఓ ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు 2 ఏనుగులను తీసుకురాగా అందులో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. తిస్నూర్ జిల్లాలో అరట్టు పూజ ఆలయంలో ఆరాజ్ ఆచార ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపుకు 2 ఏనుగులను తీసుకువచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న గురువాయూర్ ఆలయానికి చెందిన ప్రధాన ఏనుగు రవికృష్ణన్ ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. తోటి గజరాజుపై దాడికి దిగింది. మావటిని కింద పడేసి తొండంతో దాడి చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు నూతనముగా నిర్మించబడిన బార్ అసోసియేషన్, ప్రత్యేకంగా నిర్మితమైన మహిళా బార్ అసోసియేషన్ మరియు దీవేస్ ల్యాబొరేటరీస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మంచినీటి సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందించి ప్రజలకు సత్వర న్యాయ పరిష్కారం అందటంలో ముఖ్య పాత్ర వహించాలని తెలియజేశారు. భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, కార్యదర్శి సిహెచ్ రాజశేఖర్ రెడ్డిలు న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు, జిల్లాలో మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించడానికి సహకారం అందజేయాలని వారు తెలియజేశారు. కూడా కొన్ని డబ్బులు చేయడం వల్ల ఇక్కడ ఉన్న మా జిల్లా జడ్జి గారు తక్షణమే వాటిని బౌండరీ చేయడము, దాన్ని ఇమీడియట్ గా గ్రాంట్స్ కూడా కావాలని ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది సార్. కొత్త ప్రభుత్వం రావడం వల్ల ఇవన్నాడు ఇంకా మనకు తక్షణమే కన్స్ట్రక్ట్ కావడం వల్ల ఈ జిల్లా ప్రాంత ప్రజలంతా కూడా ఫ్యామిలీ కోర్టు గానీ, జ్యువెనరీ కోర్టు గానీ, ఇంకా SC/ST కోర్ట్స్ గానీ అన్ని కోర్టు బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేయడానికి శతాబ్ది స్థాయిగా ఒక మన తెలంగాణ హైకోర్టులో నిజంగా ఒక ఈ ప్రాంతాల్లో కూడా జ్యుడిషియల్ లో ఏ పని కుంటుబడి ఉన్న ప్రభుత్వంలో తక్షణమే నా నోటీసులు తీసుకురండి. ఇక్కడ సీనియర్ జడ్జిగా ఉన్న మన శ్రీ జస్టిస్ లక్ష్మీ. Change in the bone gate, but there is no change in court premises. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు ఇక్కడ 97 to 2000 ప్రాక్టీస్ చేసినప్పుడు ఎట్లా ఉందో ఈ ప్రిమిసెస్ దాదాపుగా చిన్న చిన్న చేంజెస్ మిగిలినంతా అట్లానే ఉంది. ఆ ఎదురుగా ఉండే కోర్టు PDM కోర్టులోనే నేను ఎక్కువగా రోజు వెళ్ళేదాన్ని, వేరే ఏ కోర్టు నేను వెళ్ళేదాన్ని కాదు. ఇక్కడ నరేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్లో చేశాను. నుంచి ఇప్పటివరకు చాలా మంది నేను గుర్తుపట్టగలను, ఎవరో కొంతమంది చేంజ్ అయినట్టున్నారు, అందరినీ దాదాపుగా గుర్తుపట్టగలను. ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ దట్ భువనగిరి బార్ ఈజ్ ఎ గుడ్ బార్. ఆఫీసర్స్ ఎవరైనా చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. భువనగిరి బార్ మంచి బార్ మేడం, మీ బార్ చాలా మంచి బార్ అన్నప్పుడు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద బార్ మెంబర్స్ అండ్ ఐ హోప్ దట్ ఐ విల్ హియర్ ద సేమ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నేనున్నప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని బార్లో, ఓన్లీ లేడీ అడ్వకేట్. ద స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ టు 50. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ఇనాగ్రేటెడ్ దట్ లేడీస్ బార్ అసోసియేషన్. బార్ అసోసియేషన్ పాపం ఎప్పుడు కూడా చాలా త్యాగమూర్తులు ఉంటారు. ఎప్పుడు కోర్టు హాల్ వచ్చినా, కొత్త కోర్టు వచ్చిందంటే బార్ అసోసియేషన్ ఇచ్చేస్తారు. అది నాట్ ఓన్లీ ఇన్ భువనగిరి. ఇది చేయాలి సార్ మీరంటే. నేను మీకు మంచి యంగ్ అండ్ డైనమిక్ వెల్ఫుల్ జడ్జి ఉన్నారు, వారిని తీసుకెళ్ళండి ఇనాగ్రేట్ చేసుకోండి అని చెప్పాను. లేదు సార్ మీరు కూడా రావాలన్నారు. సరే నేను రానండి, ఈవినింగ్ టైము కొద్దిగా ఏదో జడ్జిమెంట్స్ అవి ఉంటాయి, డిక్టేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఫ్రైడే ఈవినింగ్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారని అంటే అప్పుడు ఆయన సెకండ్ టైం వచ్చినప్పుడు అనుకోండి ఈ సార్ వచ్చేటట్లేడు, ఏదో ఒక సెంటిమెంట్ మీద కొడితే తప్ప రావడానికి ఆయనకు అర్థమైపోయింది. ఏం చేసిందంటే, సుజనా గారు ఇక్కడ బార్ మెంబర్ అండి, మేడంని ఫెలిసిటేషన్ చేయాలి, కంపల్సరీ మీరు రావాలి. ఇంకా కెన్ ఐ సే నో అండి, ఐ కాంట్ సే నో. సో ఆయన ఏంటంటే నేను అడిగి మరి మేడంని అడిగారా, ఆవిడైతే ఒప్పుకోరు ఫెలిసిటేషన్కు అంటే లేదు ఒప్పించాను సార్. నాకు తెలియకుండా మేడం చెప్పాడు, మేడం తెలియకుండా శరత్ గారు చెప్పి మొత్తం మీద ముగ్గురిని ఫిక్సప్ చేసేసి ముగ్గురిని ఇక్కడ పట్టుకొచ్చాను. ఆయన బాధ ఆయన. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అనుకుంటారు, అదృష్టవశాత్తు నేను ఇవాళ మిడిల్ స్పీకర్ అయిపోయాను. అక్కడ వారెవరు ఆర్గనైజర్ ఏం చెప్పారంటే, సార్ మీరు ఒక 10 మందికి వాటర్ ఆఫర్ చేయాలని చెప్పారు. సరే చేస్తానని చెప్పి నేను ముఖ్యంగా ముగ్గురికి ఆఫర్ చేశాను. ఒకటేమో మా పీడీజే జయరాజ్ గారికి, మన పీడీజే, రెండవదేమో కలెక్టర్ గారికి, మూడవది SP గారి DCP గారికి. చూడండి ముగ్గురు పోలీస్ హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ భువనగిరి అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పీడీజే గారు. సో ఇప్పుడు ముగ్గురు ఏం చేయాలంటే వాటర్ తాగేంత వరకే కాదు కదా, DCP గారు ఏం చేయాలి, ఇక్కడ చక్కగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, క్రైమ్ రేట్ తగ్గించాలి, అంతే కదా DCP గారు. వాటర్ తాగిన సరిపోదు కదండి. రెండవది కలెక్టర్ గారు ఏం చేయాలి, మంచి అడ్మినిస్ట్రేషన్ మన భువనగిరికి సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ ఫండ్స్ అవన్నీ తీసుకొచ్చి చక్కగా మన జిల్లా యొక్క అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయాలి. ఇంతవరకు కూడా బాగానే ఉంది. మరి జిల్లా జడ్జి గారు ఏం చేయాలి, నేను రాగానే వాళ్ళని అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, పెండెన్స్ ఎంతండి మన దగ్గర అని అడిగాను. జిల్లా మొత్తం రామన్నపేట అనుకోండి, చౌటుపల్లి అనుకోండి, ఆలేరు అనుకోండి, టౌన్ అనుకోండి, వారు ఏం చెప్పారంటే 20,000 సార్ అన్నారు. వారు జాయిన్ అయిన రోజేమో 16,686 అండి, ఇవాళ ఏమో 20,000 అన్నారు. అంటే పెరిగిందా తగ్గిందా?
సో వారికి మంచినీళ్ళు ఇచ్చి ఏం చెప్పానంటే దాన్ని 15,686కి తెమ్మని చెప్పానండి. సో మరి వారు ఒక్కరితో అవుద్దా? పెండెన్సీ తగ్గించడం అనేది వారు ఒక్కరితో అవుద్దా? కాదు. పెండెన్సీకి ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్. నా ప్రకారం జడ్జి ఒకరే కాదు, అడ్వకేట్ ఒకరే కాదు, క్లయింట్ ఒకరే కాదు, ప్రతి వాళ్ళు రెస్పాన్సిబుల్. మనం కేసులు పెరుగుతానంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో పీడీజే గారు పెండెన్సీని 15,000కి తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరు అలాగా ల్యాండ్ అలాట్ చేయించుకొని బిల్డింగ్ ఫౌండేషన్ వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా బాగానే ఉంది. మరి అడ్వకేట్స్ పరిస్థితి ఏంటి? మరి 20,000 కేసులు ఎందుకైనా 16,686 కేసుల నుంచి 20,000 కేసులకు ఎందుకు వెళ్ళింది? నేను లాస్ట్ టైం కూడా పాక్సో ఫస్ట్ ఏడీజే కోర్టు ఇనాగ్రేషన్ అప్పుడు నేను వచ్చాను. అప్పుడు నందా గారు, జస్టిస్ నందా గారు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి. నేను ఆ రోజు కూడా చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి ఏం చెప్తున్నానంటే సీనియర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా జూనియర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళకి కాస్త టైం కేటాయించండి. వాళ్ళని సాయంత్రం పూట బ్రీఫింగ్ తీసుకునేప్పుడు కాస్త వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని బ్రీఫ్ తర్వాత మీరు ఈ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి డ్రాఫ్టింగ్ స్కిల్స్ నేర్పించండి. నేర్పిస్తే ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా ఈ ప్రొఫెషన్లో ఉంటారు, వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఈ ప్రొఫెషన్లో మనం నిలదొక్కగలగాం, ఈ ప్రొఫెషన్లో మనం ఉండగలుగుతాం, రాణించగలుగుతాం చెప్పి. లేకపోతే ఏం చేస్తారంటే అసలే యాదగిరిగుట్ట చుట్టుపక్కల, భువనగిరి చుట్టుపక్కలంతా రియల్ ఎస్టేట్, ఈ వకాలత్ వదిలిపెట్టి రియల్ ఎస్టేట్లో వెళ్ళిపోతారు. వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ చేస్తున్న అతను ఎలా సంపాదిస్తున్నాడు, ఈయన ప్రాక్టీస్ నుండి ఎలా. యాదగిరిగుట్టలో కోర్టు రెనోవేషన్ కోసం ఒక 5 lakhs ఖర్చు అవకాశం ఉందంటే ఆయన కోర్టు ఫండ్స్ నుంచి మేము కేటాయిస్తానండి అని చెప్పి ఇమీడియట్ గా దాన్ని శాంక్షన్ చేసి యాదగిరిగుట్టలో ఆల్మోస్ట్ కోర్టు తయారవుతుంది అనుకోవడం. విత్ ఇన్ 1 week 10 days లో కంప్లీట్ అయితే ఎడ్మిషన్ శాంక్షన్ రాగానే నెక్స్ట్ మంత్ లోనే అది ఓపెన్ అవకాశం ఉంది. అందుకు మనం ప్రత్యేకంగా ఉమెన్స్ ప్రత్యేక బాలన్స్ రూమ్ లేవు, కానీ అది కూడా మీరు ఓపెన్ చేసుకున్నారు. అదేవిధంగా ఇంకొకటి ఆయన మాట్లాడుతూ బాగా చెప్పారు, కానీ మనకి ఆల్మోస్ట్ 20 lakhs ఖర్చు పెట్టి డివి ల్యాబొరేటరీస్ వాళ్ళు మనకి వాటర్ ప్యూరిఫైర్ సమకూర్చారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ముందు మనం. దానికి ఫీచర్స్ కూడా మీ బాలమిషన్ మెంబర్లు వాళ్ళు అది సార్లు మాట్లాడి మర్చిపోయినట్టున్నారు. ఎంతసేపటికి కష్టాలు చెప్తున్నారు. కష్టాలు కాదు, మన దేశం విజయాలు కూడా మనం చూసుకోవాలి. అందుకని ముందుగా మీ బాలమిషన్ సభ్యులకి, అదేవిధంగా మీరందరూ ఒప్పుకున్నారు కాబట్టి అది అమ్మడే కోర్టు అవుతుంది. ఒక అసోసియేషన్ అని కాదు, అందరూ బాల మెంబర్ అందరూ ఒప్పుకుంటేనే అది కోర్టుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరికి కూడా మా అందరి తరఫున అభినందనలు. అదేవిధంగా డీసీపీ గారు కూడా చాలా ఫ్రీగా ఏ కోర్టులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఛార్జ్షీట్ ఎక్కడ ఫైల్ కావట్లేదు, ఎక్కడెట్లా ఉంది అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సహకారం లేకపోతే మన క్రిమినల్ కేసులు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనం వారిని కూడా మన సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అందరూ చెప్పేది ఏంటంటే సార్లు లక్ష్మణ్ సార్ కానీ మేడం గారు చెప్పేది, భువనగిరి బారు చాలా మంచి వారు, అందరితో కోఆపరేటివ్ గా చూసాల్సిందని చెప్పారు. అవి నేను కూడా ఈ లాస్ట్ 4 months చూస్తున్నాను. ప్రెసిడెంట్ గారు కానీ పీడీజే గారు కానీ ఇప్పుడు వచ్చినా కానీ వారితో అండర్స్టాండింగ్ వచ్చి మనతో మాట్లాడుతున్నారు.